వస్తుంది చెక్ చేసిన చూడు మన ఇది మెయిన్ అది పెట్టుకొని ఉండు ఇంకా ఇటు జరుగు అట్టే ఉండమ్మా ఇటు జరుగు అట్టే ఇటు ఉంది అక్కడనే ఈడ ఉండాలంట వాళ్ళకి ఎక్కువ ముందుకు రాకమని అమ్మ మీకు అన్న ఉంటుంది ముందుకు రాకండి అన్న మీరు కొంచెం వెనుకకు ఉండాలి ఒక పెద్ద మనుషులకు మల్లన్నతో దిగుతారట కొద్దిగా గ్రామ పెద్దలు వాళ్ళు 3-4 రోజుల నుంచి మల్లన్న ఎప్పుడు వస్తారని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. ఈ రోజు మల్లన్న టీవీలలో చూస్తాం, సెల్ ఫోన్లలో చూస్తున్నాం, కానీ చూడలేకపోతున్నాం. మీరు చూస్తామని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా మీ దగ్గరికి వస్తారన్న. గ్రామంలో మహిళలందరూ కొద్దిగా మల్లన్న గారితో హలో మన గ్రామంలో ఉన్న యువకులు పెద్దలందరూ ఒకసారి మల్లన్నకు కలవాలి. ఎందుకంటే మల్లన్న అధికారంలో ఎమ్మెల్సీగా ఉండు తీర్మాన్ మల్లన్న గారు మన గ్రామానికి మొట్టమొదటిగా రావడం జరిగింది. ఈ గ్రామంలో నుంచి రాష్ట్రంలో దేశంలో ఒక చరిత్ర సృష్టించబోతున్నా ఈ ప్రాంత సమస్యలు కానీ బలహీన వర్గాల సమస్యలు కానీ వెలుగుతూ చాటుతూ అసెంబ్లీలో మండలిలో బయట ఉండి మన పేరును నిలబెడుతున్న మీ అందరి నాయకుడు మనందరి నాయకుడు మల్లన్న గారికి మన గ్రామం తరపున మనందరి తరపున స్వాగతం చెప్పాలి అందరూ. ఒకటి నేను ఇంకా మనకు 12-13 ఉన్నాయి కాబట్టి ఎక్కువ మాట్లాడను. ఈ ప్రాంత బిడ్డ పక్కనే మాదాపూర్ బిడ్డ ఒక కామన్ మ్యాన్. అలా నాయన సర్పంచ్ కాదు, ఎంపీపీ కాదు, ఎంపీటీసీ కాదు, జడ్పీటీసీ కాదు, ఎమ్మెల్యే కాదు. కానీ వాళ్ళందరి వారసత్వం ఉన్న నాయకుల కంటే ఒక ప్రజల మానవీయ కోణంలో ప్రజా సంక్షేమం కోసం మన హక్కుల కోసం పోరాడుతుంది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ క్రమంలో మీరంతా కలిసికట్టుగా పనిచేసి నరసింహన్న కానీ అన్న బిక్కు నాయక్ గారు కానీ మన అందరూ మల్లన్న వీళ్ళందరూ కృష్ణన్న ప్రతి ఒక్కరు పేరున ఏమనుకోవద్దు, అందరూ పేరు చెప్పలేదని మీరందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రాంతంలో మన జెండా ఎగిరేసి ఇది ఒక నాంది కావాలి. తుర్కపల్లి మండలం రాష్ట్ర రాజకీయాలకు నాంది కావాలి. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో విరివిగా పాల్గొన్నారు, జెండా ఎగిరేసారు, అదే నాంది అయింది. ఈ తుర్కపల్లి నుంచే టీఆర్పీ జెండా గోల్కొండ కోట మీద ఎగిరేయడానికి మల్లన్న నాయకత్వంలో మీరు అందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు నేను చెప్పబోయేది లేడీస్ కు.
మీతోటే ఓట్లు, మీతోటే మీటింగు, మీతోటే రాజకీయం. మొగలు పోయిండ్రు, మోత్కులు పట్టిండ్రు, ఆడోళ్ళు ఆఫీసులు ఎక్కినప్పుడే రాజకీయం మీకు వచ్చింది. మహిళా సంఘాలు మీయే, మీ లోన్లు మీయే. మేము లోన్ ఇవ్వని పోతే బాబు మీరు కట్టారా నాయన, మీరు అడిపారు ఎప్పుడో రాయిలు ఆడోళ్ళు లోన్లు ఇస్తాము. అంత రాజకీయం సంపాదించుకోరు మీరు. ఇవాళ మన మల్లన్న జాతర ఎంతో మల్లన్న వచ్చిండు. మల్లన్నకు అవకాశం ఇచ్చి మంచిగా వైభవంగా తెచ్చిండ్రు అంటే మన ఊరిని దత్తోగం తీసుకొని ఎంతో బాగుపడతారు. ఎన్నో రాజకీయాలు వచ్చినాయి. కొద్దుల నయ్యగా వచ్చిండు, బూర్జీ వెంకటేష్ వచ్చిండు, ఆ గొంగళి సునీత వచ్చింది. యాడున్న ఇల్లు గానే ఉంది, యాడున్న బాధారు గానే ఉంది. ఇప్పుడు మన మల్లన్న మనకు అవకాశం వచ్చింది. మన పార్టీ, మన రాజ్యము, మన కులము, మన కుల బాంధవుడు ఇవాళ చెయ్యాలంటే మన పోయి మన మంచి తవ్వుతాడు. వేరే వాళ్ళు తవ్వరు, ఏదో కట్టేకేస్తారు, పోతారు. పోయి కళ్ళని పాడైపోతాయి. మన మల్లన్నకు అవకాశం ఇచ్చి వైభవంగా ఆటల మల్లన్నే బతుకమ్మల మల్లన్నే. మల్లన్న పాట తీయకుండా పాట పాడొద్దు, మల్లన్న మాట తీయకుండా కలుపు వేయొద్దు. ఆ పాటలు పాడుకుంటా, ఆ పాటలు మీకు చెప్పుతా. ఇలా డోల్తాళాలు జర ముందు చెప్పినట్టు ఇక డోల్తాళాలు తెచ్చి అరగంట చేసి మల్లన్న కథే చెప్పుదు. అయితే మీరందరు అవకాశంతో నిమ్మలంగా అన్నం తెచ్చుకుందాం, ఊరుకు నిలుపుకుందాం. కొత్తగా మీకు అందరికీ నమస్కారం చేస్తున్నా. నా మాట వినిపించుకొని ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన కోసరం పోరాటం చేసే మహానాయకుడు తీన్మార్ మల్లన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్ఛార్జు గౌరవనీయులు పెద్దలు కోనశెట్టి నరసింహులు గారికి, అలాగే ఈ వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి టిఆర్పి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి హరిశంకర్ గౌడ్ గారికి, అలాగే ఈ వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ తాజా మాజీ బీకు నాయక్ గారికి, అలాగే గుండెబైన కృష్ణమూర్తి గారికి, గుండెబైన బాలయ్య గారికి, గుండెబైన బాలకృష్ణ గారికి, గుండెబైన నరేష్ వల్లపు జగదీష్ గారికి, తుని కృష్ణ గారికి, కాసరబైన బక్కులు గారికి, అలాగే బూక్య శ్రీను గారికి, ఇక్కడికి నాతో పాటు విచ్చేసినటువంటి ఈ నియోజకవర్గ నాయకులైనటువంటి మా పాంగల కృష్ణన్న గారికి, మోత్కుపల్లి రఘు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముల్కలపల్లి గ్రామంలో మొన్ననే ఓట్లు అయిపోయినాయి, మళ్ళా ఓట్లు ఇప్పట్లో లేవు. మరి ఓట్లు లేని వాళ్ళకు ఎందుకు వచ్చిర్రు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఏ ఊరోళ్ళు? దేనికోసం వచ్చిర్రు? ఇవి 4 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇవాళ ముల్కలపల్లి గ్రామంలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు, మా యువకులకు కొన్ని విషయాలు చెప్తా. తీన్మార్ మల్లన్న ఈ మండలంలో పుట్టిన బిడ్డను. ఇక్కడే పక్కనే ఊరు మాదాపురం గ్రామం. మాదాపురం గ్రామం నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 జిల్లాలకు కలిపి నేను ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది మీ అందరి ఆశీర్వాదంతో. మరి గెలిచిన మల్లన్న ఏం చేసిండు? ఈ లెక్క చెప్పడం కోసం వచ్చిన నేను. గెలిచి దాదాపు ఏడాదిన్నర అవుతా ఉంది. ఈ ఏడాదిన్నరలో ఏం చేసిండు తీన్మార్ మల్లన్న అనేది మీ ముంగట చెప్పుకోవాలి. అమ్మా, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంటింటికి సర్వే అని చేసుకపోయింది. మీరు ఎంతమంది ఉన్నారు? మీ కోళ్ళు ఎన్ని ఉన్నాయి? మీకు సైకిల్ ఉందా? మీకు స్కూటర్ ఉందా? కారు ఉందా? కోడి ఉందా? కొంకనక్కు ఉందా? అని మొత్తం రాసుకొని పోయిరు. రాసుకొని పోయిన తర్వాత మనకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, మా ఆడబిడ్డలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ముఖ్యమంత్రి గారు. కానీ ఈ లెక్క రాసుకపోయిండు. కానీ
మా ముల్కలపల్లి ఊళ్ళే ఎంతమంది ఆడబిడ్డలకు అన్నం దొరకలేదు, ఎంతమందికి ఇండ్లు లేవు, ఎంతమందికి కడుపు నిండతలేదు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదన్న లెక్క కూడా చెప్పకుండా ఆ కాగితాలన్నీ తీసి బీరువాల దాచిపెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీరువాల దాచిపెట్టుకుంటే నేను అడిగినా, అరే మా లెక్క చేసి మా లెక్కలు మాకు ఎందుకు చెప్పవనంటే అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఏమనంటే ఎంతమంది ఉన్నారా, మా ముదిరాజోళ్ళు ఎంతమంది ఉన్నారు, మా యాదవులు ఎంత, మా కురుమోళ్ళు ఎంత, మా బల్జోళ్ళు ఎంత, మా ముదిరాజోళ్ళు ఎంత, మా పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, మా నాయి బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, మా రజకులు ఎంతమంది ఉన్నారని అడిగితే మీకు ఇవి చెప్పం మళ్ళన్న అంటుడు. మరి ఏం చెప్తాడట అంటే తెలంగాణ రాష్ట్రంలో 1,20,000 పందులు నేను లెక్క చెప్తా ఉన్నాడు, 2,000 గాడిదలు నేను లెక్క చెప్తా ఉన్నాడు, కానీ మన మనసుల లెక్క చెప్పడట ఆయన. ఎందుకు చెప్పవా అని నేను అడిగిన. ఎందుకు చెప్పవా అని అడిగితే మీకు చెప్తే మీరు బలవంతులు అవుతారు, మీరు పాలు కావాలంటారు, మీకు అందుకే చెప్తలేను. పందులను లెక్క పెట్టినావు తెలంగాణ రాష్ట్రంలో, గాడిదలు ఎన్నున్నాయో చెప్తా ఉన్నావు కదా, మరి మా గురించి ఎందుకు చెప్తలేవు, మా లెక్క ఎంతుందో ఎందుకు చెప్తలేవు అని అడిగితే దొంగతనంగా చీకట్లుగా గొంగడి కప్పుకొని పారిపోతా ఉంది ప్రభుత్వం. నేను అడిగిన ప్రతి 100 రూపాయలకు 60 రూపాయల వాటా మన బీసీలది, 17 రూపాయల వాటా మన ఎస్సీలది, 10 రూపాయల వాటా మన ఎస్టీలది. 100కి 90 పైసలు మనకు వచ్చేది ఉంటే మన సొమ్ము వాళ్ళు తినుకుంటా మనకేమో ముచ్చట్లు చెప్తా ఉన్నారు. నేనట నువ్వు గెలిచినవుగా మల్లన్న, నువ్వు ఈ ముల్కలపల్లిల గురించి మాట్లాడకు, ఈ సూదరాల గురించి మాట్లాడకు, నీకు కావాలంటే మంత్రి పదవి ఇస్తామని చెప్తా ఉన్నారు. నీకు మంత్రి పదవి కావన్నా, ఈ ముల్కలపల్లిలో ఉన్న ఆడబిడ్డల భవిష్యత్తు కావన్నా అంటే నాకు మంత్రి పదవి వద్దయా, నాకు నా వాళ్ళ కాళ్ళ దగ్గరికే పోతా, వాళ్ళ కడుపు నిండా మంచి పని చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పిన. అందుకోసమే ఇక్కడికి రావడం జరిగింది తల్లులారా. ఇవాళ మీ అందరికీ తెలుసు, తీన్మార్ మల్లన్న అసెంబ్లీలో మండలిలో మాట్లాడుతున్న సందర్భంలో ఒక్క మంత్రి ముఖంలో రక్తం సుక్కున్నదా మీరు ఒక్కసారి అర్థం చేసుకోరి. మొన్న 11,000 కోట్ల రూపాయలు మీ సూదరులకు ఇస్తున్నామని పక్కకు పెట్టి అందులోకి 9,000 కోట్ల రూపాయలు ఎక్కపోయి తిన్నాడు రేవంత్ రెడ్డి. ఎవరి సొమ్మని తిన్నావని నేను అడిగిన. ఎవరి సొమ్మని తిన్నావు? నా ఆడబిడ్డలకు దక్కాల్సిన ఈ 2,000 రూపాయలు ఇస్తానో ఆ పైసలు ఎటుపోయినాయని అడిగిన. మా నిరుద్యోగులకు 2,000 రూపాయలు ఇస్తానో అదెటు పోయినదని అడిగిన. మా పింఛన్ ఎటు పోయిందా అని అడిగిన. ఇగో ఇవి అడగొద్దట. ఓట్లప్పుడేమో అవి చెప్పి అడిగితే మీ ఓట్లు, మరి వాళ్ళకి ఇస్తా అన్నది ఇయ్యాలి కదా అని అడిగితే నువ్వు ఇది అడగొద్దు మల్లన్నా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నిన్ను పార్టీలకి సస్పెండ్ చేస్తా అని చెప్పిండు. తీన్మార్ మల్లన్న నీ పార్టీని భయపెట్టోడు కాదు, నీకు భయపెట్టోడు కాదు. గతంలోనే కేసీఆర్ తోని 10 సంవత్సరాలు ఒక్కన్నై కొట్లాడిన ఆ రోజు చెప్పిన కేసీఆర్ కు నిన్ను గద్దె దించుతా అని చెప్పినా దించిన. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి ఆలేరు నియోజకవర్గం నుంచి చెప్తా ఉన్నా, నీ కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద నామ రూపాలు లేకుండా చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే నా ఆడబిడ్డల్ని నా జాతులను అవమానం చేసినావో, ఎప్పుడైతే నా ప్రజలను నువ్వు ఆందోళనకు గురయ్యేటువంటి విధంగా ప్రవర్తిస్తా ఉన్నావో ఖచ్చితంగా ఆ పని చేసి తీర్థమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ ఆలేరు నియోజకవర్గం చూడాలి. ఈ ఆలేరుకు ఎక్కడెక్కడోళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఏదేదో అయ్యారు. గతంలో చూసినాం, మన మోత్కుపల్లి నర్సన్ ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, అంతో ఇంతో ప్రజల్లో నిలబడే మనిషి, మంచో చెడో మనందరి కోసం పనిచేసిన బిడ్డ. అటువంటి బిడ్డను కూడా ఈ రేవంత్ రెడ్డి అవమానం చేయడం జరిగింది. ఈ అవమానాలన్నిటినీ ఎదుర్కొని ఈ ఆలేరుకు మంచి రోజులు తీసుకురావాలి. ఈ ఆలేరు నియోజకవర్గాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో ఇలా ఆలేరు నియోజకవర్గంలో మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఇక్కడ ముల్కలపల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులతోటి మీ అందరి ప్రేమ అభిమానాల మధ్య ఇవాళ మన జెండా ఎగిరేసుకోవడం జరిగింది. ఆ జెండా మీద ఏం గుర్తుంది తల్లి? జెండా మీద వరి కంకులు ఉన్నాయి, జెండా మీద పిడికిలు ఉంది, జెండా మీద కార్మికుల శ్రమ ఉంది. ఇదంతా మనమే కార్మికులు కర్షకులం అందరం కలిసి చేసుకుంటున్నటువంటి పండుగ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీలు, అసలు బీసీలు అంటే బిగ్ క్లాసు. ఈ బిగ్ క్లాస్ లోకి
బీసీలలోకి ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మనం అందరం కలిస్తేనే బిగ్ క్లాసు. అందుకోసమే సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 100కి 90 మంది మనం ఉంటే పిడికేడు మంది లేనటువంటి రెడ్లు ఆ గద్దెల మీద కూర్చొని మనకు బిచ్చం వేసినట్టు వేసుకుంటా ఉంటే ఏం అన్యాయం ఇది. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెంగళూరు కాడ కుక్కలకు, రోడ్ల మీద తిరిగే కుక్కలకు వారానికి 2 రోజుల బిర్యానీ పెట్టాలని చూస్తా ఉంటే ఈ సర్కారు హాస్టళ్ల పొండి చదువుతున్నటువంటి మన పోరగాళ్లకు 10 రూపాయలతో 2 పూటల బువ్వెట్ల తింటారు. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం మన వర్గాల పట్ల చిత్తశుద్ధితో ఉందా? ఇలా దవాఖానలాగమైపోయినాయి. చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది, నీళ్లు కొనుక్కునే కాడికి వచ్చింది, మిమ్మల్ని నడుక్కునే కాడికి వచ్చింది. ఇక మీకు మాకు సోపతొద్దు, మీకు మాకు సోపతొద్దు. మీ ఓట్లు మాకొద్దు, మీ పిడికేడు ఓట్లే కదా, మీ ఓట్లే వద్దు. ఇక మా సోదరుల ఓట్లు, మా ఎస్సీల ఓట్లు, మా ఎస్టీల ఓట్లు, మా మైనారిటీల ఓట్లు సరిపోతాయి నాయనా. నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, నీ రెడ్ల ఓట్లు నాకు వద్దని చెప్తా ఉన్నా. నీకు దమ్ముంటే నా బీసీల ఓట్లు వద్దని చెప్పమని నేను చెప్తా ఉన్నా. నీకు దమ్ముంటే చెప్పా మాట. ఎందుకు మా వర్గాలకు ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వకపోతే ఏమాయరా మాకు రావాల్సిన పైసలు ఎడిపోయినారా అని అడిగితే, నేను అడిగితేనేమో తీర్మార్ వల్ల అడుగుతా ఉండంటారు. మరి అడగాల్సిన ఎమ్మెల్యేలు ఎక్కడ పోయి ఇక్కడ గెలిచిన వాళ్ళు, ఇక్కడ ఈ వర్గాల నుంచి గెలిచిన వాళ్ళు ఏమైపోయారని నేను అడుగుతా ఉన్నా. ఇంకెన్ని రోజులు వాళ్ళ దగ్గర బానిసలు లెక్క పడి ఉంటారని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమో రెడ్డి వాళ్ళది, కారు గుర్తేమో వెల్మోళ్ళది, బీజేపీ ఏమో బాబు వాళ్ళది. ఇక మన సోదరులకు, మన బీసీలకు మన ఆత్మగౌరవ జెండా అనేగో ఈ జెండా. ఇదే మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా. దీనికి మొన్ననే ఎన్నికల సంఘం కత్తెర గుర్తిచ్చింది మనకు. కాంగ్రెస్ వాళ్ళకి చెయ్యి గుర్తిచ్చినట్టే మనకు కత్తెర గుర్తిచ్చింది. మన పిల్లల భవిష్యత్తును ఎవడెవడు కట్ చేసిండో వాని తోకలు కట్ చేసే కత్తెర గుర్తే మనకిచ్చిరు. ఇలా మా బడ్జెట్ కట్ చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కట్ చేస్తానికే కత్తెర గుర్తు తెచ్చినాం. అవినీతి పరుల తోకలు కట్ చేస్తానికే కత్తెర గుర్తు తీసుకొచ్చినాం. ఇవాళ కత్తెర అంటే మనందరికి తెలుసు. మన మంగళన్న చేతులు ఉండేది కత్తెరనే, మన కొల్ల కుర్మాల చేతుల ఉన్ని కట్ చేసేది కత్తెరనే. ఇవాళ తల్లి గర్భవతి తల్లి డెలివరీ అయిన తర్వాత బిడ్డ బొడ్డు తాడు కట్ చేసేది కూడా కత్తెరనే వచ్చింది. అలా ఆ కత్తెరనే తీసుకొచ్చినాం తల్లి. ఈ కత్తెర మనందరినీ నిలబెట్టేటువంటి కత్తెర, మన బతుకులు మార్చేటువంటి కత్తెరను తీసుకొని ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన దగ్గరకు వచ్చిందన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇలా ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా ఒకటే మాట, అరే మనం సూదరులం అంత ఒకటే అయినాం రా, ఈ రెడ్డోళ్ళు ఈ దొరల సోపతి మనకు వద్దురా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ మనకు సేవ చేస్తే కేసీఆర్ ఆస్తులు పెరిగినాయి, రేవంత్ రెడ్డి ఆస్తులు పెరిగినాయి. ఈ రకంగా ఉంది. మీకు కథ చెప్తా తల్లి, ఈ కథ బాగా అర్థం చేసుకోరు మీరు. మొన్న ఒకసారి ఏమైంది, ఒక కోడిపిల్ల, కోడిపెట్ట ఉంటుందిగా కోడిపెట్ట, ఆ కోడిపెట్ట 20 గుడ్లు పెట్టింది. 20 గుడ్లు పెడితే ఓ రెడ్డి ఆయన పెంచుకుండు ఆ కోడిపిల్లని. పెంచుకొని ఆ కోడిపెట్టను ఏం చెప్పిండంటే పొదిగేసిండు. పొదిగేస్తే 20 పిల్లలు అయినాయి. 20 పిల్లలు అయితే ఆ రెడ్డి ఏం చేసిండంటే ఆ కోడి పిల్లల్ని తల్లిని తీసుకుపోయి గచ్చులో పెట్టిండు. గచ్చులు వేసి నూకలు పోసి నీళ్లు పోసాడు. నీళ్లు పోయంగానే కోడి పిల్లలు ఏమనుకుంటున్నాయంటే, అరే ఎంత మంచి అయినరా ఈ రెడ్డి అయినా, నూకలు పోసే నీళ్లు పోసే ఎంత మంచి రెడ్డి అయినా అని అనుకుంటాయి. అప్పుడు 2 రోజుల తర్వాత తల్లి కోడి ఏం చేస్తుందంటే మెల్లగా గచ్చులకి వెళ్ళి బయటికి దుంకుతా ఉంటే పిల్లలు అంటాయి, ఎందుకు పోతున్నావే పిచ్చి తల్లి, మంచిగా రెడ్డి గారు నూకలు చల్లే నీళ్లు పోసే గట్టెందుకు పోతున్నావే, ఈడికే రా అని చెప్పి తల్లికి చెప్తుంటాయి పిల్లలు. అంటే తల్లి ఏం చెప్తుంది పిల్లలకు, ఇప్పుడు పోస్తాడు తర్వాత కోస్తాడే వానితో పరిశానే, వాడే మోసగాడే అని చెప్పి చెప్తుంది. అవో గా రకంగా ఉంటుంది తల్లి. ఆ తర్వాత ఏం చేస్తుంది, తల్లి కోడి పిల్లల్ని తీసుకొని గల్మకాడికి వస్తుంది. గల్మకాడికి వచ్చి గల్మ మీద దుంకుతా ఉంటుంది, మళ్ళీ వెనుకకు వస్తుంది. పిల్లలకు నేర్పిస్తుంటుంది ఇట్లా ఎక్కాలని. గల్మకాడ దుంకి మెల్లిగా ఆకిట్లకు తీసుకుపోతుంది పిల్లల్ని. తీసుకుపోగానే ఓ కుక్కూరికి వస్తుంది. కుక్కూరికి రాగానే ఈ తల్లి కోడి కుక్కని దంతది పొడుస్తుంది. పొడుచుకుంటా పోగానే కుక్క వారిపోతుంది. అప్పుడు అది పోయిన తర్వాత జరసేపటికి పిల్లూరికి వస్తుంది. పిల్లూరికి రాగానే తల్లి కోడి కొక్కో అనగానే పిల్లలన్నీ రెక్కల కిందికి వస్తాయి.
గంత పెద్దోనేమో ఎలగొట్టినోకి చిన్నోనికేమో భయపడుతున్నావు ఏందమ్మా అని చెప్పి పిల్లలు తల్లిని అడుగుతాయి. అంటే వాడు వట్టిగానే బెదిరిస్తే పోతాడే, వీడు ఆయనతో మిమ్మల్ని ఎత్తుకొని పోయే రకం వీడు, ఇంతో జాగ్రత్త అని చెప్పింది. అగో లోపల మల్లారెడ్డి ఎట్లునో లోపల ఉన్న రెడ్డి ఎట్లునో ఇవి అట్లనేనే అని చెప్పింది. ఇక ఆయనతో తర్వాత కొన్ని రోజులకి ఏం చేసింది, ఈ పిల్లల్ని తీసుకొని పెంటకాడికి పోయింది తల్లి. పెంటకాడికి పోయి పెంట అంతా దవ్వుతా ఉంది. ఆ పురుగులు గిరుగులు వెళ్తే పిల్లల ముంగటేస్తే తింటా ఉన్నాయి పిల్లలు. ఆ తర్వాత మళ్ళా 2 రోజులకు మళ్ళా పెంటకాడి తీసుకుపోయింది, కానీ తల్లి తోగుతలేదు. ఇక తోగుతలేదు, మీరే తవ్వుకోవాలని చెప్తా ఉంది. అప్పుడు పిల్లలు ఏమంటే, నువ్వు ఎంత బస్సు దాని ఉన్నావమ్మా, మారిపోయినావు మొత్తం. లోపల రెడ్డి గారేమో మనకు నూకలు పోసిండు, నీళ్లు పెట్టిండు, మంచిగా నీడ పట్టుకుంటాడు, బుక్కెటోళ్ళని బయటికి తీసుకొచ్చి మమ్మల్ని దవ్వుకోమని చెప్తున్నావా అని తల్లిని తిడతాయి ఈ పిల్లలు. తిడతా ఉంటే అప్పుడు తల్లి చెప్తుంది, మీకు తెలియదు బిడ్డ అని చెప్తుంది. తర్వాత 56 రోజులకు తల్లి కోడి పిల్లల్ని ఎడవాపుతుంది. మీ అందరికి ఎరికేగా, దగ్గర రాని అది పొడుస్తూ ఉంటుంది, ఎడవాపుతా ఉంటుంది. అప్పుడు ఎడవాపుతుంటే అందులో 10 పిల్లలు ఏమనుకుంటాయంటే, ఒక 10 పిల్లలు చీసీసీ అవ్వ మారిపోయిందిరా మొత్తం, మనని దగ్గరికే రాణిస్తలేదు, మల్లారెడ్డి మంచోడ్రా, ఆడికే పోదాం పా అని చెప్పి ఆ గచ్చలకు పోతుంది. ఆ గచ్చలకు పోగానే మళ్ళా ఆ రెడ్డి గారు నూకలు చల్లుతాడు. ఇట్లా నూకలు చల్లంగానే ఆయనతో ఆ కోళ్ళు బుక్ కూడా చూసినావా ఎంత మంచోడు రెడ్డి, మనం రాగానే నూకలు చల్లిని అంటాడు. ఇక రాత్రి ఆ రెడ్డి గారి ఇంట్లో దావత్ ఉంటుంది. ఆ రెడ్డి గారి ఇంట్లో దావత్ ఉంటే రేవంత్ రెడ్డి, జానారెడ్డి వీళ్ళందరూ కలిసి దావత్ పోతారు. పోయేసరికి 10 పిల్లల్ని కోసేస్తారు, కోసి తినబెడతారు. అర్థమైందా? ఈడ తల్లి ఏం చెప్తా ఉంది, తల్లి కోడి బిడ్డ మనం ఎట్లా బతకాలి మన కాళ్ళ మీద అని చెప్పి తల్లి పిల్లలకు నేర్పిస్తా ఉంది. ఇలా మన జెండా కూడా మనం ఎట్లా బతకాలి మన కాళ్ళ మీద నేర్పించడం కోసమే మన ఊరికి వచ్చిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ కత్తెర గుర్తు తల్లి మనది. మీ అందరికి ఎరికే నిన్న మన కత్తెర గుర్తు, అగో ఆ గుర్తే మన కత్తెర గుర్తు, మన సూదరుల గుర్తు, మన లంబాడీల గుర్తు, మన ఎస్సీల గుర్తు, మనందరి గుర్తు కూడా కత్తెర గుర్తు అని తెలియజేసుకుంటూ, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. ఇక మరి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి సోదరులు ముల్కలపల్లి ఆత్మీయ మిత్రులందరికీ, అలాగే ఇందులో పాల్గొన్న ప్రతి నాయకునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఆరంభం మాత్రమే. మొత్తం ఆలేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని ఖచ్చితంగా ఇది బీసీలమయం చేయబోతా ఉన్న మా ఎస్సీ ఎస్టీ సోదరుల మైనార్టీలను కలుపుకొని ఈ ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఎగరేసేటువంటి రోజులు అతి త్వరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.